అందరూ బైబిల్ చేత పట్టుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. పంపుచున్నాను గనుక ఓకేనండి, చాలండి. ఇక్కడ 10:16లో ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. లూకా సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో చూడగలిగితే, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. 2 వచనాల్లో ఏమైనా వ్యత్యాసం కనబడిందా? ఆ సువార్తలో ఈ సువార్తలో? ఇక్కడ ఉన్నోళ్ళు 2 వచనాలు పక్క పక్కన పెట్టి చదవండి. వ్యత్యాసం ఏమైనా గుర్తించారా? ఇక్కడోళ్ళు అరకు వాస్తవ్యులు చెప్తారు. ఓకే, సో గొర్రెలు, గొర్రె పిల్లలు, ఏది రైట్ అండి? ఏది రైట్? గొర్రె పిల్లలు ఏదో ఒకటి రైటా? అది ఇలాంటి ప్రశ్నలు మనకి చదువుతూ ఉన్నప్పుడు రావాలి, తలెత్తుతాయి కూడా నిజంగా ఇంట్రెస్ట్గా చదివితే కనుక. మరి వీటిని ఇలా వచ్చినప్పుడు వివాదంగా ఉన్నాయి కదా, వివాదాస్పదంగా ఉన్నాయి కదా. మరి వివాదాస్పదాన్ని తేల్చుకోవాలా వద్దా? లేదా అలాగే కంటిన్యూ అయిపోయి చదివేద్దాం? మనం కంటిన్యూ అయిపోయి చదివేస్తాం నమ్మకంతో. కానీ ఎదుటివాడు మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు మనం నమ్ముకుని చదివిస్తాం, నువ్వు కూడా నమ్ముకొని చదువు అని అంటావా? ఏం చేయాలి? వివరణ ఇవ్వాలి. ఏమైనా వివరణ ఇస్తారు? ఒక సువార్తికుడు రైట్, ఒక సువార్తికుడు తప్పు అని ఇస్తారా? అప్పుడు మీకే బైబిల్ బేస్ లేదు, ఒక్కళ్ళకి ఏం చెప్తాం? కనుక మన దేని మీద నిలబడాలంటే బైబిల్ అనేది ఖచ్చితం అనే మాట మీద నిలబడాలి. మన స్టాండ్ దాని మీదే, ఇందులో మార్పు లేదు, మనం మార్చడానికి కూడా లేదు. మనం ఏం చేయాలి? ఇప్పుడు మన ఆలోచన విధానాన్ని మార్చాలి. ఇక్కడ ఎందుకు గొర్రె పిల్లలు అన్నాడు, అక్కడ ఎందుకు గొర్రెలు అన్నాడు? ఫస్ట్ క్వశ్చన్ వస్తే తర్వాత సమాధానం కోసం వెతుకులాట స్టార్ట్ అవుతుంది. ప్రశ్న రాలేదనుకోండి, వెతుకులాటే ఉండదు. అప్పుడు ఏం చేసేస్తాం? ఈయన రైట్, ఈయన తప్పు, ఈయన సరిగ్గా రాయలేదు. మత్తయి సువార్త ఏదైతే ఉందో మత్తయి గారు రాశారు. మత్తయి గారు ఎవరు? యేసుతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తి, ప్రయాణం చేసిన వ్యక్తి. సో ఆయన దగ్గరుండి అన్నింటినీ చూశాడు. ఆయనే శిష్యుడు కనుక ఇప్పుడు గొర్రెలను పంపించాడా, గొర్రె పిల్లలను పంపించాడా ఆయన చెప్తాడు కరెక్ట్గా చెప్పాలంటే కదండి. మరి లూకా గారిని చూస్తే, లూకా గారు ఏంటి? ఆయన అపోస్తులు లేడు, ఆయన ఒక చరిత్రకారుడు, వైద్యుడు. అపోస్తులు వచ్చేసిన తర్వాత ఆయన అపోస్తులు లేని పౌలతో ట్రావెల్ చేసినగా మనకు కనబడుతున్నాడు కదా. లేక ఆయన యేసుక్రీస్తు వారితో లేడు, కానీ ఎలా రాస్తున్నాడు? చరిత్రకారుడిగా విషయాలను అవగాహన చేసుకుంటూ, అంటే ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుంటూ ఏది వాస్తవమో అది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాస్తున్నాడు. ఇప్పుడు అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. మరి రెండు తప్పు కానప్పుడు రెండిట్లో ఈ వ్యత్యాసాన్ని ఎలాగ మనం విడగొట్టాలి? చిన్నది, చాలా చిన్నది చూడండి, చాలా చిన్నది. కనుక సువార్తల్లో ఎక్కడ ప్రాబ్లం లేదు. ఆయన అనుభవంతోనే రాశాడు, ఈయన అనుభవంతోనే రాశాడు. మరి గొర్రె పిల్లలు అని ఎందుకు అన్నాడు, గొర్రెలు అని ఎందుకు అన్నాడు? ఇది అర్థం కావాలంటే మొదట వచనం మీద నించోకూడదు. మనం బైబిల్ చదివినప్పుడు ఎలా చదవాలంటే వచనానికి పైన, వచనానికి కిందన. ఇంకా అర్థం కాలేదనుకోండి,
ఆ అధ్యాయం పూర్తిగా చదవాలి. ఇంకా అర్థం కాలేదనుకోండి, ఆ అధ్యాయం పై అధ్యాయం చదవాలి, ఆ అధ్యాయం కింద అధ్యాయము చదవాలి. ఇందాకలా టీవీ ఎపిసోడ్స్ కోసం మనం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. ప్రసారం అవుతుంటే అక్కడ నుండి స్టార్ట్ చేసి చూసేసుకుంటారా? వాళ్ళే రీక్యాప్ ఇస్తున్నారా? ఓకే. నాకు ఏం జరిగిందో వాళ్ళే ఇస్తున్నారు. కానీ మనం స్టార్ట్ చేస్తాం అనుకోండి సీరియల్ని, అప్పుడు నెక్స్ట్ లాస్ట్ వీక్ ఏం జరిగి ఉంటుంది, దాని కంటిన్యూషనే కదా ఇది అని వెనక్కి వెళ్తారా లేదా? వెనక్కి వెళ్తారా? మరలా ఎండింగ్లోకి వచ్చినప్పటికి ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుందో మీరు కూడా ఊహించుకుంటారు కదా, అవునా? కొనసాగింపు అంటే ఇది ఈ ఎపిసోడు పై దానితోనే సంబంధం ఉంది, కింద దానితోనే సంబంధం ఉంది కదా. అలాగే బైబిల్లో వచనం కూడా పై దానితోనే రిలేషన్ ఉంది, కింద దానితోనే రిలేషన్ ఉంది. రిలేషన్ ఉందని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం అన్నది చూడగలిగితే ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. మనం ఎక్కడైనా బైబిల్ చదువుతున్నప్పుడు అధ్యాయాలుగానే స్టార్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడే స్టార్ట్ అయిందా? ఇది అధ్యాయం ఇక్కడే స్టార్ట్ అయిందా? ఏలే అనగా ఎవరైనా స్టార్ట్ చేస్తారా? ఏలే అనగా అంటే దేనికో వివరణ ఇస్తున్నట్టుగా ఉంది. ఏలే అనగా అంటే ఈ అధ్యాయము చదవాలి, అర్థం చేసుకోవాలంటే పైకి వెళ్ళాలి. సో 19వ అధ్యాయము 30వ వచనం చూడండి ఏముందో. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు అనేకులు మొదటి వారు అగుదురు. ఇది ఎలా అని ప్రశ్నించాడు. ఇది ఎలా అని ప్రశ్నించాడు. మొదటి వారు కడపటి వారు అవడం ఏంటి, కడపటి వారు మొదటి వారు అవడం ఏంటి, ఇది ఎలా అన్నప్పుడు అది ఎలాగనగా స్టార్ట్ అర్థమవుతుందా? చదువుతున్న సంభాషణ అర్థమవుతుందా? అది ఎలాగనగా కిందన ఏం చెప్తున్నాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానం క్లోజింగ్ చూడండి, 16వ వచనము. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు. క్లోజింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? విషయం ఎక్కడ స్టార్ట్ అయింది? ముందు విషయం ఎక్కడ స్టార్ట్ అయింది? 19వ అధ్యాయంలో విషయం స్టార్ట్ అయింది. 20వ అధ్యాయంలో విషయానికి వివరణ ఇస్తున్నారు. ఆ సందర్భం ఎక్కడితో ఎండ్ అయింది? 16కి ఎండ్ అయింది. అనక ముందు వెనక చదవాలా వద్దా? చదవాలా? లేదు చదవము ఎక్కడ నుంచి ఉండిపోతామంటే మనం ఏం ప్రూవ్ చేస్తాం? ఎదుటోళ్ళకి బైబిల్ తప్పని ప్రూవ్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు మరి మనం వచ్చేద్దాం మన టాపిక్. గొర్రెలు, గొర్రె పిల్లలు, ఎవరిది రైట్? ఎవరిది రైట్ ఒక్కసారి ఆలోచించగలుగుతారు ఏమన్నా? కొద్దిగా ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్, పైన కింద చదివి. అలా పైన కింద చదివితే మీకు ఏమైనా అర్థమవుతుందా? చూడండి. మత్తయి సువార్త 10, లూకా సువార్త 10 పైన కింద చదివితే ఏమైనా అర్థమవుతుందా? మీరు ముందుకు వెళ్ళిపోతుందండి. అదే అధ్యాయంలో వచనానికి పైన వచనానికి కిందన లేదా అధ్యాయం ప్రారంభంలో మీకు ఏమైనా అనిపించిందా? అనిపించిందండి? శిష్యులతోనే చెప్తున్నాడు. యేసుక్రీస్తు శిష్యులను పంపుతూ చెప్తున్న మాట ఇది. సందర్భం ఒకటే. అయితే గొర్రెల తోడేళ్ల మధ్యకు గొర్రెల వల్ల పంపుతున్నాను, ఇంకో దాంట్లో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు పంపుతున్నాను అన్నాడు. గొర్రెలు పెద్దవి, గొర్రె పిల్లలు చిన్నవి. శిష్యులతోనే అంటున్నాడు, శిష్యులను పంపుతూనే అంటున్నాడు. శిష్యులు బహువచనం కదా, ఒక శిష్యునికి పంపలేదు కదా, శిష్యులను పంపాడు. ఏమైనా వచ్చిందా? ఎవరైనా వెనకతలు ఉన్నోళ్ళైనా, వెనక ఉన్నోళ్ళైనా
చూసారా, ప్రశ్న రాగానే మీరు ఎందులోకి వెళ్ళిపోయారు? స్టడీలోకి వెళ్ళిపోయారు. అదే మనం ఇంటి దగ్గర చేయాల్సింది. ప్రశ్న రావాలి, ఆ ప్రశ్న కోసం లోతుల్లోనికి వెళ్ళాలి. ఇప్పుడు మీకు సింప్లిఫై చేసేస్తాను. 16వ వచనంలో, ఇదిగో మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎవరిని పంపుతున్నాడు? పైకి వెళ్తే శిష్యులను పంపుతున్నాడు. ఏ శిష్యులను పంపుతున్నాడు? 10వ అధ్యాయంలో చూడండి, 10వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, వాళ్ళని అలర్ట్ చేస్తున్నాడు, వాళ్ళకి చెబుతున్నాడు, వాళ్ళకి అలర్ట్ చేస్తున్నాడు. ఎవరున్నారు ఇక్కడ శిష్యుల్లో? 12 మంది శిష్యులు ఉన్నట్టు కనబడుతుంది కదా, అవునా? ఇప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపెను. ఇక్కడ ఎవరిని పంపిస్తున్నాడు? అక్కడ ఎవరిని పంపించాడు? చూసారా, కొద్దిగా పైకి వెళ్ళగానే మనకేమనిపించింది? కొద్దిగా ఏదో ఓపెన్ అవుతుంది సమాధానం అన్నట్టుగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలను పంపినట్టు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను అన్నది ఎవరితో మాట్లాడిన మాట? ఏ శిష్యులతో మాట్లాడిన మాట? 12 మంది ఆయన ఏర్పరచుకున్న శిష్యులతో మాట్లాడిన మాట. లూకాసు వార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది మిమ్మల్ని గొర్రె పిల్లల వల్లే పంపుతున్నాను అన్నది ఎవరితో చెప్పిన మాట? వాళ్ళు ఏర్పరచుకున్నవారు కాదు, వాళ్ళతో వెంబడిస్తున్న ఇతరులు 70 మంది శిష్యులను పంపుతున్న మాట. శిష్యులు స్ట్రాంగ్గా ఉన్నారు కదా, యేసుక్రీస్తు వెంబడి 12 మంది శిష్యులు స్ట్రాంగ్. కానీ వీళ్ళు వెంబడించేవారే, యేసు ఏర్పరచుకున్నవారు కాదు. వీళ్ళు స్టాండర్డ్గా ఉంటారు. తర్వాత ఉన్నారా? యేసుక్రీస్తు వారు మీరు వెళ్ళపోవాలని ఉన్నారు అంటే ఎంతమంది మిగిలారు? ఆ 12 మంది మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ జంప్. కనుక వీళ్ళు గొర్రె పిల్లలతో పోల్చాడు, వీళ్ళని అపోస్తుల్ని గొర్రెలతో పోల్చాడు. కనుక బైబిల్ రైటా, సువార్తికులు రైటా? ప్రాబ్లం ఎవరిది? పైన కింద చదవకపోవడం మనది ప్రాబ్లం. ఎలా చదవాలన్నది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అని వెళ్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం. ఆయన ముద్ర వేసి ఉన్నాడు. చాలండి, ఆయన ముద్ర వేసి ఉన్నాడు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యక్రమమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఏంటి ఆ ముద్ర? ఏంటా ముద్ర? చెప్పండి, పర్లేదు. ఏమండి? ఫింగర్ ప్రింట్ ఎవరన్నారు? ఓకే, వెరీ గుడ్. ఏదో ఒకటి చెప్పాలి, నాకు కావాలి సమాధానం. ఇంకా ఇంకా చెప్పండి. చెప్పండి. మనుషులు దేవుని సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. దేవుని కార్యాలను చూడాలంటే మనిషి చేతిని చూడాలా? ఫింగర్ ప్రింట్స్ని చూడాలా? కళ్ళు చూడొచ్చా? కళ్ళు, బాడీలో ప్రతి అవయవం ఏదైనా తీసుకోండి, దాని పనితీరుని చూసుకోండి, ఏదైనా ఆశ్చర్యమే. తల్లి గర్భం మంది ఎదగడం చూసుకోండి, అది ఆశ్చర్యమే. మరి ఇక్కడ ఏంటి మాట్లాడుతున్నాడు? అనేకమైన ఆశ్చర్యాలు ఉంటుండగా ఇక్కడ చేతిని బిగించి ముద్రించాడు అన్నాడు కదా. ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇప్పటివరకు మీరు అర్థం చేసుకున్నది చెప్పండి.
నేను అడిగాను కాదు, మీరు అంతకుముందు అర్థం చేసుకున్నది ఏదో చెప్పండి. చదివారా ఎప్పుడైనా ఇది? చదివారు కదా, యోబు గ్రంథం చదువుతాం. 7వ వచనం. ఇప్పుడే ఒక సూత్రాన్ని చెప్పాను. ఏంటో సూత్రం అంటే, చదవబడిన వచనం దగ్గరే మీరు ఉండిపోవద్దు. దాని ముందు వచనాలు, దాని వెనక వచనాలు మీరు చదివితే ఏంటి చెప్పాలనుకునే ప్రయత్నం చేస్తాడో గ్రంథకర్త అర్థమవుతుంది. ఎంత ముందుకెళ్ళాలి? ముందుకెళ్ళాలంటే ఈ సందర్భం అర్థమైనంత ముందుకి మీరు వెళ్ళాలి. సందర్భం మీకు అర్థమయ్యేంత ముందుకి వెళ్ళాలి, అర్థమైనంత వెనక్కి వెళ్ళాలి. అలా వెళ్తే ఏంటి చేతిని బిగించడం, ఏంటి ముద్రించడం అనేది మీకు అర్థమవుతుంది. బైబిల్ చూడండి అంటున్నాను. మీకు టైం ఇస్తే ఇక్కడ టైం అయిపోతుంది. యోబు గ్రంథము 37:7 చూసారు కదా. 1 నుండి ఒకసారి 6 వరకు చదవండి. ఏముంది? ఉరుమును ఉరిమిస్తాడు, మెరుపును మెరిపిస్తాడు. ఏముందండి? ఉరుమును మెరుపులు ఎప్పుడు వస్తాయి కదా? ఓకే, కిందకి చదవండి, ఇంకా చదవండి. దాని తర్వాత మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. ఎప్పుడట? ఉరుము, మెరుపు, ఆకాశంలో మేఘాలు ఉన్నప్పుడు మనం గ్రహించలేని కార్యాలు చేస్తాడట. తర్వాత దేంతో ఆజ్ఞయిస్తున్నాడు? మహావర్షముతో. మహావర్షం అంటే ఏమనుకున్నారు? ఆకాశ మేఘాలు ఊడి పడిపోయి అంటారు కదా. మామూలు వర్షం వేరు, న్యాచురల్ వర్షం వేరు. క్లౌడ్ బర్స్ట్ అంటారు. అంటే ఆకాశాలు తెగి పడిపోవడం, అంటే కుండపోత వర్షం. మన భాషలో కుండపోత వర్షం. మామూలు వర్షం, మహా వర్షం. వాటికి ఏం చెప్తాడట? ఇప్పుడు అంతా రిలేట్ చేసుకోండి. ఒకటి మెరుపు విన్నాము, ఉరుము విన్నాము, మేఘాలు విన్నాము, వర్షము, మహావర్షము. దేనికోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ? దేనికోసం మాట్లాడుతున్నాడు? వాతావరణ శాఖ దేనికోసం మాట్లాడుతుంది? వాతావరణ శాఖ ఎండ ఉంటే మాట్లాడదు, ఏమని. మేఘం ఉంటే ఖచ్చితంగా మాట్లాడుతుంది, వర్షాలు పడతాయని కదా. మరి ఈరోజు కూడా అలాగే అనౌన్స్ చేసింది కదా, చాలా అధికమైన వర్షాలు ఉంటాయని కదా. ఇప్పుడు 6వ వచనం వరకు మీకు ఏమర్థమైంది? దేవుడు వర్షం కోసం మాట్లాడుతున్నాడు, వర్షం కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 7 అయిపోయింది కదా, 8 చూడండి ఏముందో. జంతువులు వసించును. ఇప్పుడు పైన 7వ వచనానికి కిందన 8వ వచనానికి ఏమైనా సంబంధం ఉందా? 7వ వచనం దగ్గర ఆగిపోతే మన ఆలోచన ఎక్కడ ఆగిపోయింది? చేతిని ముద్రించడానికి వేలు ముద్రలు అనుకున్నాం కదా. కానీ 8వ వచనంకి వెళ్ళినప్పటికీ ఏముంది? జంతువులు వాటి నివసించును. వర్షం పడినప్పుడు ఏం చేస్తాయి? వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తాయి? మనుషులు ఎలాగైతే ఒక నీడ కిందకి వెళ్ళిపోతారో, జంతువులు కూడా వాటి నీడకి వెళ్ళిపోతాయి, బిలముల్లోనికి, గుహల్లోనికి వెళ్ళిపోతాయి. అంటే ఏం పడుతుందని అర్థమవుతుంది? వర్షం పడుతుందని అర్థమవుతుంది.
వర్షం పడుతుందన్న మధ్యలో చేతికి ముద్ర వేసేయడం అంటే ఏం అర్థం చేసుకోవాలి దాన్ని? ఏ ఆ, వచ్చారు. ఇప్పుడు 36వ అధ్యాయము, 36వ అధ్యాయం లాస్ట్ నుండి కూడా చదవండి. కంటిన్యూషన్ ఉంటుంది ఇదంతా. అందుకే మనం అధ్యాయాలుగా ఎప్పుడు బైబిల్ని చదవకూడదు, కంటిన్యూషన్ ఉన్నట్టుగా చదవాలి. మిస్ అయిపోయాడు సీరియల్ని ఎప్పటి నుండి చూస్తాడు? ఎప్పుడు మిస్ అయ్యాడు అప్పటి నుండి చూసుకొని వస్తాడు కదా అన్ని ఎపిసోడ్లు. అంటే కనెక్ట్ అవ్వాలి దీనికి. మరి ఈ వచనం అర్థం కావాలంటే మరి పార్థానికి వెళ్ళరా, పై నుండి కనెక్ట్ చేసుకొని రావాలి. ఇప్పుడు 36 లాస్ట్ 4 వచనాల్లో చూడండి ఏముందో. 26 నుండి ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మౌనము ఆయనను ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మిత్తిలేనిది, ఆయన ఉదక బిందువులు అంటే నీటి బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షం వలె అవి పడును, మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును, మేఘములు వ్యాపించే విధమును, ఆయన మందిరంలో నుండి ఉరుములు వచ్చే విధమును ఎవడైనా గ్రహింపజాలునా? ఓకే. ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేసి ఉన్నాడు, సముద్ర అడుగు భాగమును ఆయన కప్పును. వీటి వలన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును, ఆయన ఆహారంను సమృద్ధిగా ఇచ్చువాడు, ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును, గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును, ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయను, ఆయన వచ్చుచున్నాడని పశువులకు తెలుపును. వాతావరణంలో ఏమైనా మార్పులు ఉంటే ఫస్ట్ దేనికి తెలిస్తే? పక్షులకి, జంతువులకి తెలుస్తాయి. వాటి కదలికలను బట్టి ఈరోజు సునామీ వస్తుందా, భూకంపం వస్తుందా అన్నది ఈరోజు మనుషులు క్యాలిక్యులేట్ చేయడానికి ముందుకెళ్తున్నారు. సో అది ముందే దేవుడు చెప్పేశాడు. అయితే దేనికోసం మాట్లాడుతున్నాడు ఇది? పైనంతా ఆయన వర్షమును గూర్చి, ఆకాశం నుండి కురిపించే హిమమును గూర్చి, వర్షమును గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 8వ అధ్యాయం చదివాం కదా, 37, 7, 8 చదివాం కదా. 9 నుండి చదవండి. మరుగు స్థానంలో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును, దేవుడు ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగం అంతయు గట్టిపడును, మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును, తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును. తర్వాత ఆయన వలన నడిపింపబడినవే నరుల నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘమును సంచారము చేయును, ఆయన వాటికి ఆజ్ఞాపించిన యావత్తును అది నెరవేర్చును. శిక్ష కోరికే కానీ, భూలోకము కొరకు కానీ, కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. ఇప్పుడు 36లోని లాస్ట్ వచ్చిన ఒకసారి చదవండి. గురికి తగలం వలనని ఆయన ఉన్నది చూసారా? 32. ఇంకొకటి ఉంటుంది, మనుషులకు తీర్పు తీర్చవలన ఏదో ఉన్నది చూసారా? అవి శిక్ష కొరకే అన్నది. ఆ పాయింట్ శిక్ష కొరకే కానీ, భూలోకము కొరకే కానీ. అది అక్కడన్నది 30 కాదు, నేను 36లో చదువుతున్నాను. 36లో గురికి తగలం వల్లనే ఆయన అన్నది కదా, మనుషులకు తీర్పు తీర్చవలన్న మాట కూడా ఉంటుంది చూడండి. 24, 31, 31 చదవమ్మా. వీటి వలన ఆయన ఆయా మనుషులకు తీర్పు తీర్చును, ఇరు ప్రక్కలను మెరుపును మెరిపించును, గురికి తగలవలనని
ఆ, ఇక్కడ దాన్ని చూడండి మళ్ళీ మ్యాచింగ్ 38లో మనం ఎక్కడ చదువుతున్నాం అది 38లో ఆయన వలన నడిపింపబడినవై అన్న తర్వాత ఏం చదువుతున్నా చూడండి. ఎన్నో వచనం అది? 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై ఆ, సంచారము చేయను, ఆయనకి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును. శిక్ష కొరకే కానీ, భూలోకం కొరకే కానీ, కృపచూపుటకే కానీ నెరవేర్చును. ఏంటి రెండు కనెక్ట్ అవుతున్నాయా లేదా? రెండు కనెక్ట్ అవుతున్నాయా? అంటే మొత్తం 26 వచనం నుండి ఇది ఎంత వచనం? 13వ వచనం వరకు ఒక్కటే సందర్భం, ఒక్కటే ఇది విషయం. ఆ ఒక్కటే విషయంలో మనం 7వ వచనం దగ్గరికి వచ్చి అక్కడ ఆగిపోయాం. పైన కింద చదవకుండా అక్కడే ఆగిపోయాం. ఇప్పుడు వచనాన్ని పట్టుకుంటే అర్థం వేరేలా ఉంటుంది, సందర్భాన్ని పట్టుకుంటే అర్థం వేరేలా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు విషయం ఏంటి? వర్షం కోసం మాట్లాడుతున్నాడు. ఆ వర్షాన్ని దేవుడు ఎలా పంపిస్తాడట? ఒకరికి కృప చూపడానికి పంపిస్తాడట, ఇంకొకరికి శిక్ష విధించడానికి పంపిస్తాడట, గురి చూసినట్టుగా పంపిస్తాడట. పిడుగు ఎక్కడ పడుతుందండి? ఎందుకు ఆయన మీదే పడింది? ఎందుకు అక్కడే పడింది? అది గురి చూసి కొట్టాడు ఆయన, అది ఆయన ఆయుధం. అలాగేనా? వర్షం నార్మల్గా పడుతుంది మన దగ్గర, ఇంకొకరి దగ్గర ఎలా పడుతుంది? కుండపోతుగా. మనం చూశారు కదా ఉత్తరాఖండ్లో మొత్తం అడవంతా ఆ లేయర్ అంతా కిందకు వచ్చేసింది. అవన్నీ ఆశ్చర్యకారాలు కావా? మనం అనుకుంటాం, అవన్నీ ఊహిస్తామా? ఊరు తుడుచుకుపోయింది. ఇలాంటి సమయాల్లో ఇప్పుడు 7వ వచనంలో ఏముంది చూడండి. ఇలాంటి సమయాల్లో మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాడు. వేలి ముద్రలు అంటే 2 చేతులకు ఉన్నాయి, ఒక చేతికి ఉందా? 2 చేతులకు ఉన్నాయా? అక్కడ ఎన్ని చేతులు ఉన్నాయి చూసారా? మనం చదివినప్పుడు కూడా అంత చక్కగా చదవాలి. చేతులు అన్నాడా, చేతిని అన్నాడా? వేలి ముద్రలు ఎక్కడ ఉన్నాయి? అరచేతులు ఉన్నాయి. చెయ్యి అన్నాడా, అరచెయ్యి అన్నాడా? అరచెయ్యి అనలేదు కదండి. చేతులు అనలేదు, అరచెయ్యి అనలేదు, చేతిని అన్నాడు. వర్షం పడినప్పుడు మీరేం చేసుకోగలుగుతారండి? ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసాం. కుండపోత వర్షం కురిసింది అనుకోండి, ఇక్కడ మేమందరం వచ్చేస్తాం. ఏం చేయాలి? వచ్చేవారి కోసం చేతులు కట్టుకొని చూడాలి, అంతే కదండి. మీరు వస్తారా రారా? మేము చేతులు కట్టి చూడడం తప్పితే మిమ్మల్ని రప్పించలేం కదా మేము. కానీ వచ్చారు అంటే ఇక్కడ దేవుని కృప. వర్షం పడుతుందని అనౌన్స్ చేశాడు, కానీ వర్షం ఇక్కడ పడలేదు. మీరు వచ్చి చాలాసేపు కూర్చున్న తర్వాత చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యి గనక ఇటువంటి వర్షాకాలంలో దేవుడు వర్షం కురిపిస్తున్నప్పుడు అది టార్గెట్ కోసం కురిపిస్తున్నాడు, కృప కోసం కూడా కురిపిస్తున్నాడు అన్నప్పుడు ఇలాంటి సమయాల్లో మీరు ఏం చేయగలుగుతారు? చెయ్యి కట్టుకొని ఇంట్లో చిన్న చితక పనులు చేసుకోవచ్చేమో, కానీ బలమైన కార్యాలు బయటికి వెళ్ళి మీరు ఏమైనా చేయగలుగుతారా? ఏదైనా ఆపగలుగుతారా? మిమ్మల్ని రప్పించడే మా వల్ల కాదు వర్షం పడితే. అలాంటిది ఏ కార్యం మనకు సాధ్యం అవుతుంది? కనుక 2 చేతులు అనలేదు, చేతులు కట్టేసి అనలేదు. చేసుకుంటారు పనులు, గొడుగు పట్టుకుంటారు మీరు ఒక చేతితో, కానీ 2 చేతులు కలిపి ఏమీ చేయలేరు, చూడడం మట్టుకే. అందుకే కిందన ఏమన్నాయి? పశువులు ఎక్కడికి వెళ్ళిపోతాయట? జంతువులు వాటి బిలముల్లోనికి వెళ్ళిపోతాయి. అంటే పై వచనం ఏంటి దాని అర్థం? పై వచనం మనిషి కూడా ఇంట్లో కూర్చొని చేతులు కట్టుకొని దేవుడి కార్యాలను చూడడమే తప్పితే ఓ జంతువులాగా చేయగలిగింది ఏమీ లేదు అన్నది దాని అర్థం. అంటే చెయ్యి కట్టేశాడు. ముద్రించాడంటే ఫింగర్ ప్రింట్స్ కాదండి, చెయ్యి కట్టేశాడు. సందర్భాన్ని చదివితే మీనింగ్ మారుతుంది. ఏ పని చేయకుండా అవును ఏమైనా చేయగలుగుతామా మనం? వర్షంలో ఏమీ చేయలేం. ఎండలోనే మనిషి పైకి వెళ్తాడేమో, కానీ వర్షంలో ఎక్కడికి వెళ్ళలేడు. కనుక చేతిని కట్టేసి నిన్ను కూర్చోబెట్టాడు, నేను చేస్తున్న కార్యాన్ని చూడరా అని. చూడడం తప్పితే చేయగలిగింది ఏమీ లేదు ప్రియమైన వాళ్ళు. అందుకే చిన్న చిత్తగా పనులు చేసుకోవడానికి ఒక చేతిని ఫ్రీగా వదిలేడు. చేతులు అనలేదు, అందుకే చెయ్యిని అన్నాడు. అర్థమవుతుందా? ఇంకా చదివే దాంట్లో చూడండి, పర్టికులర్గా చెయ్యి అన్న దగ్గర చూడండి మనకి ఎన్ని ఆలోచనలు వచ్చి, అరచెయ్య, చెయ్య, చేతుల కదా. పైన కింద చదివితే సందర్భం ఏంటి? వర్షం కోసం జరుగుతుంది.
దేవుడు రెండు టార్గెట్లని ఫుల్ఫిల్ చేయాలి వర్షం పడి. ఒకటి వ్యవసాయం బాగా పండాలని ఒకడికి కృప చూపించడానికి, ఇంకోటికి నాశనం అవ్వాలనేది ఇంకొకడికి. ఈ రెండు నెరవేరుతున్నాయా? ఈ రెండు దేవుడు ఒకే క్షణంలో ఒకే టైంలో రెండింటినీ నెరవేరుస్తున్నాడు కదా. ఇది దాని అర్థం. 36 నుండి 37, 13 వరకు వెళ్ళినంత వరకు మనకి విషయము అర్థం కాలేదు కదండి. ఇప్పుడు విషయం అంతా ఒకటే సందర్భాన్ని గురించి మాట్లాడుతుంది, వర్షంను గురించి. ఆ వర్షంలో మనిషి చేయగలిగింది ఏది లేదు, చేతులు కట్టుకొని చూడడం మట్టుకే. 5వ వచనం. మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. మనం గ్రహించలేనివి, ఊహించలేని కార్యాలు ఆయన చేస్తాడు. ఎందుకు నాశనం అయిపోయింది అని అనుకుంటాం కదా ఒక్కోసారి. పొలాలు అవి తింటే మీరు చనిపోతారేమో, ఎందుకంటే మందు కొట్టేసి పండించాడు లాభం కోసం. అవి తింటే మీకు ఏమవుతుంది? అనారోగ్యం పాలవుతారని ఆ పంటను తుడిచేస్తాడు. ఇంకొకరు పంట నిలబడింది. ఎందుకు నిలబడింది? మీ ప్రయోజనం కొరకు ఆలోచించి చేశాడు. అది సమాజంలోకి వెళ్తుంది, అది నిలబడాలి. కనుక ఎందుకు నాశనం అయిపోయింది, ఎందుకు నిలబడింది, ఇవన్నీ రానున్న కాలంలో దేవుడు నిజంగా అర్థమైతే కనుక మనకు దేవుని కార్యాలు కూడా అర్థమవుతాయి. ప్రస్తుతానికి దేవుడిని అర్థం చేసుకునేంత వరకు ఆ కార్యాలను గురించి మన గ్రహింపు ఉండదు. ఓకేనా? ఇది టైం ఎంత? అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. అందరూ బైబిల్ తీయండి. అందరూ బైబిల్ తీసి నేను చదివించిన ఆ వచనంలో 2 వచనాలు చదివిస్తాను. ఆ 2 వచనాల్లో తేడాన్ని కనిపెట్టండి, తేడాన్ని గుర్తించండి. ఓకేనా? 6వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని వాడైన స్తెఫెను. చాలండి, మళ్ళీ ముందుకెళ్ళాక మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్తారు. ఎంతవరకు చదివించానండి? మళ్ళీ ఒకసారి చదవండి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫెను. ఓకేనా? ఇంత చదివించాను. 11వ అధ్యాయం 24వ వచనం. 11వ అధ్యాయం 24వ వచనం. ఎక్కడ? అతడు అంటే బర్నబా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. చదివించాను కదండి. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఇప్పుడు 2 మాటలు చదివించాను. నేను చదివించినంత మట్టుకు మీకు తేడా ఏమైనా ఉందా? మీరు గ్రహించగలిగారా? తేడాన్ని గుర్తించగలిగారా? మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి ఓపెన్గా. ఇప్పుడు మీరు తప్పు అయిపోయింది అనేది సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చాలా తప్పులు ఆలోచించే ఒక రైట్కి వచ్చాను. అమ్మా తమ్ముడు చెప్పమ్మా. ఓకే ఓకే. తేడాన్ని గుర్తించాడు తమ్ముడు. ఏంటంటే 6వ అధ్యాయంలో విశ్వాసము పరిశుద్ధాత్మ, 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ విశ్వాసం. ఇది తేడా. అది తమ్ముడు తేడా అంటున్నాడు. మీలో ఎవరికైనా తేడా అనిపించింది? అది మీకు ఆ చిన్న మాటనే ఇచ్చాను, అందులో ఏమైనా తేడా మీరు చెప్పండి. జాన సమూహలతో నాకు సంబంధం లేదు. తమ్ముడు చెప్పండి.
అది తేడాగా గమనించి, తేడాగా అసలు గుర్తించి వచ్చేదాన్ని. ఏమంటున్నారు? రెండు ఒకటేనా? ఓకే, వెనక ముందు ఉన్నాయి అంతే, కానీ మనకి అవసరం లేదు. వ్యక్తులు నాకు తెలుసు. 6వ అధ్యాయంలో ఎవరి కోసం మాట్లాడుతున్నాడు అనేది స్టెఫెను గురించి. 11వ అధ్యాయంలో ఎవరి కోసం మాట్లాడుతున్నారంటే బర్నబాను గురించి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను గురించి మాట్లాడుతున్న మాట ఒకే గ్రంథకర్త గారు లూకా గారు. ఓకేనా? ఇప్పుడు లూకా గారు రాస్తున్నారు. ఆయన 6వ అధ్యాయంలో ఒకలాగా రాశారు, 11వ అధ్యాయంలో ఒకలాగా రాశారు. దానికి అసలు ప్రాముఖ్యత ఇవ్వచ్చా? ఏంటది? మొదట విశ్వాసము పరిశుద్ధాత్మ, రెండోది పరిశుద్ధాత్మ విశ్వాసము. దానికి అంత ప్రాముఖ్యత ఉందా? ఉంటుందట. ఉన్నదా ప్రాముఖ్యత? ఉన్నదా లేదా? దాని విలువ తెలిస్తే అది ముందు వెనక అనేది రాయడం అనేది అది తేడా అవునో కాదో తెలుస్తుంది. మొదట దాని విలువ తెలియాలి. మొదట విశ్వాసం ఉండాలి. ఇప్పుడు బర్నబా గారికి విశ్వాసం లేదంటారా? అయితే ఫస్ట్ మన రక్షణ ప్రొసీజర్ని ఆలోచించండి. రక్షణ ప్రొసీజర్. మనం రక్షింపబడ్డాం. ఎలా రక్షింపబడ్డాం? దేన్ని నమ్మారు? దేన్ని నమ్మారు? మీరు చెప్పిన దానికి అందంగా బైబిల్ ఒకటి ఇచ్చింది, వినుట వలన విశ్వాసం కలుగును, అదే క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. మీరు నమ్మారన్నారు. దేన్ని నమ్మారు? దేవుని మాట. అదే ఇక్కడ క్రీస్తు మాట నందు విశ్వాసం ఉంచడం. మీరు మీ చెప్తున్న 2 పాయింట్లు ఒకటే. అయితే మొదట ఏముందండి? విశ్వాసం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి? మన రక్షణలో నెక్స్ట్ స్టెప్ ఏంటి? బాప్తిసం. మారు మనసు మీరు పొందేశారు కనుక బాప్తిసం తీసుకుంటారు. బాప్తిసం అంటే బాప్తిసం అని మనం ఎలిమినేట్ తీసేద్దాం. విశ్వాసం తర్వాత నెక్స్ట్ ఏంటి? బాప్తిసం తర్వాత ఏం పొందుకుంటారు? పరిశుద్ధాత్మ. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం. కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించుచు ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? ఈ క్వశ్చన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? విశ్వాసం తర్వాత ఏంటి? పరిశుద్ధాత్మ. ఓకేనా? విశ్వాసం తర్వాత పరిశుద్ధాత్మ. మనందరం విశ్వసించిన తర్వాతే కదా పరిశుద్ధాత్మ పొందుకున్నాం. దేవుని వాగ్దానం కూడా అదే. మీరందరూ యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందితే మీకు వరము అనుగ్రహింపబడుతుంది కదా. విశ్వాసంతో బాప్తిసం పొందుతాం. నెక్స్ట్ పరిశుద్ధాత్మ అనుగ్రహము, అది వాగ్దానం చేయబడింది కనుక అది మనకు అనుగ్రహింపబడుతుంది. సో ప్రతి ఒక్కరి రక్షణ జీవితంలో మొట్టమొదటిది విశ్వాసం, రెండోది పరిశుద్ధాత్మ. కానీ ఇప్పుడు లూకా గారు 6వ అధ్యాయంలో కరెక్ట్గానే వాడారు. మొదట ఏమొచ్చింది? విశ్వాసం ఉంది, పరిశుద్ధాత్మ వచ్చింది. ఇప్పుడు 11వ అధ్యాయానికి వచ్చినప్పటికీ పరిశుద్ధాత్మ విశ్వాసం ఎందుకు అన్నారు? ఈ వాల్యూ ఆయనకు తెలీదా? ఈ రక్షణ సిద్ధాంతంలో మొదటి ఏంటి, రెండో స్టెప్ ఏంటి అనేది లూకా గారికి తెలీదా? ఇక్కడికి మర్చిపోయాడా? 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు మర్చిపోయాడా? సిరీస్ మర్చిపోయాడా? చెప్పండి. అదే దీని ప్రాముఖ్యత అనేది మనకు అర్థం కాకపోతే ఇది ఎలాగున్నా పర్లేదులే అని మనం కాంప్రమైజ్ అయిపోతాం, ముందుకెళ్ళిపోతాం. కానీ ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలిగితే ఇది ఎందుకు ఇలా వాడాడు క్వశ్చన్ చూసారా? మీ రక్షణ విషయంలో మీకు ఫస్ట్ ఏం వచ్చింది? విశ్వాసం తర్వాత ఆత్మ వచ్చింది. 6వ అధ్యాయంలో కరెక్ట్గానే వాడాడు. మరి 11వ అధ్యాయానికి వచ్చినప్పటికి ఎందుకు తిరగేశారు? ఏదో జరుగుతుందా?
ఇది మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు చూడండి, ఆత్మను ఎందుకు ఇచ్చాడు అన్నది, ఆత్మ ద్వారా వచ్చేది ఏంటో అనేది చూడగలిగితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశనగ్రం. ఎందుకు చదివేది? ఎందుకు చదివేది? ఎందుకు చదివేది? మళ్ళీ చదువుతాం, మళ్ళీ రెండోసారి చదువుతాం. ఆత్మఫలం మధ్యలో ఎవరు మాట్లాడద్దు, మళ్ళీ అందరం కలిసి చదువుదాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం. ఎందుకు చదివాం? రెండోసారి రిపీట్ చేసినప్పుడు కూడా ఎందుకు చదివారు? ఏం తెలిసింది? మీ కన్ను ఫాస్ట్గా వెళ్ళాలి. మీరు రీసెర్చ్లో ఉన్నారు కనుక మీరు చదువుతున్నప్పుడే టక్మని పాయింట్ పట్టుకోవాలి. మళ్ళీ చదువుదాం, మళ్ళీ చదువుదాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. మళ్ళీ చదివి ఏమైనా కనిపెట్టారా? మన టాపిక్ ఏంటి? మన ఏ టాపిక్ని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం? 2 పాయింట్లు డిస్కస్ చేస్తున్నాం. ఆత్మ, విశ్వాసము, పరిశుద్ధాత్మ, విశ్వాసము. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు మనం రెండింటికి కనెక్ట్ అవ్వాలి. ఆత్మఫలం ఏమన్నా ఫస్ట్ మనకి ఆత్మ వచ్చేసింది, నెక్స్ట్ ఇంకో పాయింట్ కనెక్ట్ అవ్వాలి మనకి. అది ఉందా లేదా చూడండి. ఉన్నదా? దేని తర్వాత ఏదొచ్చింది? ఇప్పుడు ఆత్మ తర్వాత మళ్ళీ ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఇదేంటి? నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నారు. మీరు ఆత్మను పొందుకున్నారు, మీరు విశ్వాసం కలిగి ఉన్నారు, ఆత్మను పొందుకున్నారు. ఓకేనా? ఆ విశ్వాసం నెక్స్ట్ పనిచేయదు. అది ప్రారంభ విశ్వాసమే. ఎందుకంటే చిన్న వాక్యాన్ని తెలుసుకొని చిన్న విశ్వాసంతో మీరు యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందారు. ఇప్పుడు ఆత్మ వచ్చిన తర్వాత మనకి ఏ విషయాలు అర్థమవుతాయి? ఆత్మ మనలను సర్వసత్యములోనికి నడిపించినంటే ఎన్ని వాక్యాలు తెలుస్తాయి? అన్ని వాక్యాలను బట్టి మీ విశ్వాసం ఏమవుతుంది? వృద్ధి చెందుతుంది. అలా వృద్ధి చెందడానికి ఎవరు సహకరిస్తున్నారు? ఆత్మ సహకరిస్తున్నాడు. కనుక ఇప్పుడు సీక్వెన్స్లో మనం ఆలోచిస్తే మొదటి ఏంటి? విశ్వాసం, పరిశుద్ధాత్మ. నెక్స్ట్ ఏంటి? విశ్వాసం రా. విశ్వాసంలో అభివృద్ధి. అది ఆత్మ తర్వాతే సాధ్యం, ఆత్మకు ముందు సాధ్యపడుతుంది. మీరు ఎంత అనుకున్నా ఆత్మ లేకపోతే మీ విశ్వాసాన్ని మీరు వృద్ధి చెందించుకోలేరు. అందుకే ఆత్మ ఫలములో ఏది కూడా ఇచ్చాడు? విశ్వాసాన్ని కూడా ఇచ్చాడు. ఆత్మను పొందుకుంటేనే మన విశ్వాసంలో అభివృద్ధికి వెళ్తాము. అర్థమైందా? ఇది అర్థమైందా? అంటే విశ్వాసము, పరిశుద్ధాత్మ, తర్వాత విశ్వాసంలో వృద్ధి చెందిన విశ్వాసము, ప్రారంభ విశ్వాసం. బాగా ఆలోచించండి. ప్రారంభ విశ్వాసము, వృద్ధి చెందిన విశ్వాసం. మధ్యలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నారు. ఇప్పుడు స్టెఫెన్ దగ్గర ఏం వాడారు చూడండి. స్టెఫెన్ ఏజ్ని గుర్తుంచుకోండి, ప్రారంభ సంఘాన్ని గుర్తుంచుకోండి, ఆ మాటను చదవండి. స్టెఫెన్ ఎలా అంటాడు? విశ్వాసం ఉంది, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఈయన యవనస్తుడు, అప్పుడే సంఘంలోనికి వచ్చిన వాడు. ప్రారంభకుడికి ఏముంటుంది? ప్రారంభ విశ్వాసం ఉంటుంది, తర్వాత ఆత్మను పొందుకున్నాడు. కరెక్ట్గానే వాడాడు కదా. ఇప్పుడు బర్నబా దగ్గరికి రండి. 11వ అధ్యాయము 24. ఇప్పుడు పరిశుద్ధాత్మతో అంటున్నాడంటే మొదట ఏముంది దీనికి?
ప్రారంభ విశ్వాసం ఉంది, అందుకే కదా పరిశుద్ధాత్మ వచ్చింది. సో ఇప్పుడు ఆ విశ్వాసం కోసం మాట్లాడట్లేదు. ఏ విశ్వాసం కోసం మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన పొందుకున్న విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, అంటే విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నాడు. అందుకే ఆయనని ఎక్కడికి పంపించారు అపోస్తలు? సంఘములో అప్పుడే చేరిన వారిని బలపరచడానికి బర్నబాకు ఆ పరిచయ నిమిత్తము పంపించారు. అంటే బలపరిచేంత అయిపోయాడా? అంటే విశ్వాసంలో వృద్ధి చెందాడా? ఎవరిని వృద్ధి చెందిస్తున్నాడు? ప్రారంభ విశ్వాసంతో అప్పుడే లోపలికి వచ్చిన వారిని ఈయన వృద్ధి చెందిన విశ్వాసంతో వారిని బలపరుస్తున్నాడు. అంటే ఈయన సీనియర్ మోస్ట్. ఈయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అంటే ప్రారంభ విశ్వాసం ఉంది. కానీ ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎందులో ఎదిగాడు? విశ్వాసంలో ఎదిగాడు. మరి మన స్టెప్ ఏంటి? మనది ఎన్నో స్టెప్లు ఉన్నాం. 1, 2 తర్వాత 1, 2, 3లోకి వెళ్ళామా? 2లోకి వచ్చామా? 1లో ఉన్నామా? అర్థమవుతుందా? వాక్యం దాని విషయం యొక్క ప్రాధాన్యత మనకు అర్థమైతే ఎందుకు ఇలా వాడాడో దాన్ని బట్టి చాలా లోతైన విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. బర్నబా సీనియర్, స్టెఫెన్ అప్పుడే వచ్చినవాడు, ఆత్మలో వృద్ధి చెందుతున్నవాడు. ఓకేనా? కనుక వ్యక్తుల పొజిషన్ని ఆలోచించాలి, తర్వాత వాడిన పదజాలాన్ని బట్టి ఆలోచించాలి. ఈయన సీనియర్ని కనుక వృద్ధి చెందిన విశ్వాసముతో ఆయన ముందుకు వెళ్తున్నాడు. స్టెఫెన్ అప్పుడే వచ్చి పరిశుద్ధాత్మలో ఎదుగుతున్నాడు. అర్థమైందా? వాళ్ళు బాగానే ఉంది, మంది ఎలా ఉందో చూసుకోవాలి ఒకసారి. ఓకేనా? కనుక ఈ 2 లోకా గారు రాశారు, 2 తప్పు రాయలేదు, వ్యక్తిని బట్టి రాశారు. అది స్టెఫెన్ జూనియర్, ఈయన సీనియర్. ఓకేనా? వ్యక్తులను బట్టి లోకా గారు అది ఇటు తట్టు రాశారు. అందులో ఏమీ లేదనుకుంటే చదువుకున్నాడికి ఏమీ దొరకదు. కానీ ఉన్నది అనుకుంటే, ఎందుకు ఇలా రివర్స్లో రాశాడు? ఉన్నది అనుకుంటే ఆత్మఫలంలో కూడా ఏముందని తెలుస్తుంది? విశ్వాసం ఉందని తెలుస్తుంది. ఆ విశ్వాసం వల్ల అభివృద్ధి చెందాలన్న విషయం కూడా తెలుస్తుంది. అర్థమైందా? ఓకేనా? చాలా సంతోషం. మరి 2వ సెషన్లో ఇంచుమించు 3 సందర్భాలను అన్నయ్య వివరించారు. ఇలాంటివి చాలా సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. ఎందుకంటే మేము నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్లో యూత్ సమ్మిట్లో భాగంగా మేము కూడా ఈ వాక్య పరిచర్యలో మేము కొనసాగుతున్నాం. అందుని బట్టి మేము కూడా దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషం. మీకు నిజంగా దేవుని వాక్యం అనేది ఏ సందర్భం ఎలాగ ఆలోచించాలో, దేన్ని ఎక్కడ కనెక్ట్ చేయాలో, సందర్భాలను ఎలాగ అర్థం చేసుకోవాలో అనే ఒక పరిజ్ఞానం అనేది ఈ మాటల ద్వారా, ఇక్కడ చెప్పబడిన అంశాల ద్వారా మీకు చాలా బాగా అర్థమవుతుందనేది మేము భావిస్తున్నాం. మీకు అర్థమైందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి అందుకే ఇది ఒక్క రోజుతో అయిపోయే కార్యక్రమం కాదని మనం ముందే చెప్పుకున్నాం. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ఒక్కొక్కటిగా దేవుడు అవకాశం ఇస్తే, దేవుని చిత్తం అయితే మరలా మనం ఒక్కొక్కటిగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడంలో మనం ప్రయాణం చేద్దాం. ఇప్పటి వరకు మనతో వాక్యాన్ని పంచుకున్న సిహెచ్ సుధాకర్ గారికి, కాకినాడ వారికి కార్యక్రమం తరపున వందనములు తెలియజేసుకుంటూ ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని సుల్లన్నయ్య గారికి అప్పగిందాం.
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మతో ప్రేరణతో వ్రాయబడింది అంటే ప్రతిదీ ఏదో ఒక మీనింగ్ కలిగి ఉంది అని మనం విశ్వసించాలి. వాక్యమును దేవుడు రాయించాడు అని మనం నమ్ముతున్నామంటే ఇది సామాన్యమైనది కాదు. ఇది సామాన్యమైనది కాదు అని మనం ఫిక్స్ అయితే దీన్ని చదివే విధానంలో కూడా మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. భర్త ఇంటికి వెళ్ళి భార్యతో ఇది జాగ్రత్త అన్నాడంటే భార్య ఇది జాగ్రత్త అని నా భర్త చెప్పాడు అని దాన్ని ఎక్కడ దాచిపెట్టాలి అని ప్లేస్ని గురించి ఆలోచిస్తుంది. ఎందుకు ఇచ్చిన ఆయన ఏమని చెప్పాడు? ఒకవేళ అది జాగ్రత్త అంటే అర్థం కాదేమో, బంగారం ఉంది అన్నాడు అనుకోండి, దాన్ని ఏ ప్లేస్లో పెట్టాలో వెంటనే ఆలోచనలోనికి వెళతాం. ఏముంది చిత్తు కాగితాలు అన్నప్పుడు ఎక్కడ పడితే ఏముంది. అందుకే బైబిల్లో నేర్చుకోవాలి, చదవాలి అన్న ఆ ఇంట్రెస్ట్ మనకు కలగాలంటే ముందు ఇది విలువైంది అన్న సంగతి నువ్వు బిలీవ్ చేయాలి. ఏదో మన చేతుల్లో ఇది ఉంది కనుక మనం క్రైస్తవులు కనుక ఇది గొప్ప అని చెప్పుకోవాలన్న గొప్పతనం కాదు, ఆ విలువ కాదు. ఏమంటే బైబిల్ చాలా గొప్పది ఏంటి అని మనం కామన్గా మాట్లాడుతున్నాం. నేను దీన్ని నమ్మాను కనుక ఇది గొప్పది అని చెప్పటం కాదు. అది ఇది గొప్పది అని నాకు అర్థమైతే దీన్ని వదిలిపెట్టని స్థితి నాకు తెలుస్తుంది. ఎందుకంటే బైబిల్ పట్ల ఆ ఇష్టం అనేది మనకు రావాలి. అమ్మో దీన్ని నేర్చుకుంటేనే నాకు జీవితం, దీన్ని నేర్చుకుంటేనే నాకు పరలోకం, దీన్ని నేర్చుకుంటేనే దేవుడు నన్ను నడిపిస్తాడు వాక్యం ద్వారా, దీన్ని నేర్చుకుంటేనే నేను సరి అయిన నిర్ణయాలను నేను తీసుకోగలను. అంటే దీని అవసరత నాకెంతుంది అంటే ఇదిగో ఈరోజు మనం ప్రతిరోజు తినే ఆహారాన్ని ఎలా నిన్న భోజనం చేయలేదండి, అమ్మో ఇంకా నేను తినలేదండి అని ఎలా మనం అనుకుంటుంటామో, వాక్యాన్ని కూడా అమ్మో నేను నిన్న చదవలేదు, అసలు ఏంటి నేను 10 రోజులు అవుతుంది చదవక అని ఆ జిజ్ఞాస, ఆ ఆసక్తి మనలోనికి రావాలి. అప్పుడు లేఖనాల ముందు మనం కూర్చున్నప్పుడు దాన్ని ఆలోచించి ఆనందించే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. అందుకే లేఖనాలలో కూడా ఆ ఆనందం, ఆ అర్థమైనప్పుడు మనకు కలిగే అనుభూతి అనేది చాలా ఉన్నతంగా ఉంటుంది. ఈ ఆనందాన్ని అర్థం చేసుకున్న వాడికి లోకంలో అన్నీ చిన్న చిన్న విషయాలే. మనం లోకంలో ఉన్న వాటికి ఎగ్జైట్ అవుతున్నామంటే ఇంకా వాక్యపు ఆనందము, మాధుర్యం అనేది మనకు తెలియదు, అంతే తెలియదు. ఆర్మూరు ప్రాంతంలో మేము వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన చైర్లో కూర్చునేవాడు, కాస్త పెద్ద ఆయన. ఇలా చెప్పగానే ఏదో ఒక పాయింట్ మాట్లాడుతుండగానే వెంటనే చైర్లో నుంచి లేచి నిలబడేటోడు. అందరూ ఆయన్ని డిస్టర్బెన్స్ అనుకునేవారు. కానీ ఆయన ఏంటంటే ఇప్పటి వరకు నాకు తెలిసిందని ఆనందంతో ఆయనకి ఏం చేయాలో అర్థం కాక కుర్చీలో నుంచి లేచేవాడు. అసలు నిజంగా పెద్ద ఆయన మరలా ఏదైనా విషయం రాగానే ఆయనకు తెలియంది అర్థం కాగానే సంతోషపడేటోడు, హల్లెలూయా అనేటోడు, దేవానికి స్తోత్రం అనేటోడు. తర్వాత ఎందుకు ఆయన అలా బిహేవ్ చేస్తున్నాడో మిగిలిన వాళ్ళందరికీ అర్థమైంది. తర్వాత ఏమన్నారంటే ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, మేము ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. నెమ్మదిగా ఆ ఆనందంలోనికి తీసుకెళ్ళాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ లేఖనాలు మనల్ని పరవశులుగా చేస్తాయి. అసలు ఏ ఆలోచన లేకుండా మనం ఎక్కడ ఉన్నాము ఏంటి ఇవన్నీ పరిగణలోనికి తీసుకొనకుండా మనమే మన వశం కాకుండా పోయే ఆ ఉన్నతమైన స్థితి ఉంది. దయచేసి దాన్ని సంపాదించుకోవాలి. రక్షణ పొందుకున్నాం, దేవాలయానికి వెళుతున్నాం, ఇక అయిపోయింది,
అని మనం ఏమనుకుంటామంటే ఎదుటివారి రక్షణ కొరకిగా మనం ప్రయాసపడాలి అనుకుంటాం. కానీ నువ్వు నిలబడుతూ ఎదుటివారిని రక్షణలోనికి తీసుకొని రావాలి. నిన్ను నిలబెట్టేది ఏంటంటే వాక్యం. వాక్యం లేకపోతే ఈరోజు ఎన్నో గొప్ప మాటలు చెప్తాం, రేపొద్దున మనమే లోకంలో కలిసిపోయాం అనుకోండి, సువార్తకు ఆటంకంగా ఉండేది ఎవరు? మనమే. అయ్యో ఎందుకు బ్యాప్టిజం తీసుకున్నాడు, దేవాలయానికి వెళుతున్నాడు, ఎందుకు ఈ జీవితం ఇలా అయిందంటే పరిశుద్ధాత్మ వలన విశ్వాసపు వాక్యపు లోతుల్లోనికి వెళ్ళకపోవటం వల్ల. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట. యోహాను సువార్తలో వ్రాయబడిన చక్కటి మాట 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 6, 7 వచనాలను దయచేసి చూడండి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసుక్రీస్తు ఏ మాట అన్నప్పుడు బయటికి వెళ్ళారు? మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయండి అన్న మాట వినగానే అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఆ మాట వినగానే వాళ్ళు ఏం ఆలోచించుకుని బయటికి వెళ్ళారు? కర్ణమేడు సినిమాలో చూసింది చెప్పండి. వాళ్ళు ఏమనుకొని వెళ్ళారు? వచ్చే నెలలో మాట్లాడుకుందాం. ఇది హోంవర్క్ తీసుకుందాం. మనం అనుకునేది ఏంటంటే వాళ్ళ పాపాలను యేసుక్రీస్తు రాస్తున్నప్పుడు చూసి భయపడి వెళ్ళిపోయారు అని నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి జ్ఞాపకానికి వచ్చి ఒకవేళ మేము రాయబోతే యేసుక్రీస్తు మా పాపములు చెప్పేస్తాడేమో. నెంబర్ 2. ఈ 2 రైటేనా? మూడోది ఇంకేమైనా ఉందా? ఈ 2 రైటేనా? ఏమో వ్రాయిచుండెను అన్నాడు గనక అవి పాపాలు కానే కాదు. ఇక వారి పాపాలు వారి జ్ఞాపకం వచ్చి మేము కూడా పాపం చేసాం కదా, మమ్మల్ని రాళ్లతో మరి కొట్టనప్పుడు ఈమెను మాత్రం ఎందుకు కొట్టాలి అని ఒకవేళ వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళ జ్ఞాపకం వచ్చాయి అనుకుంటే, యేసుక్రీస్తు ఈ మాట చెప్పగానే ఎవరికి వాళ్ళ జ్ఞాపకం వస్తే అందరు ఎందుకు వెళ్ళిపోయారు? అసలు మనిషి నైజం ఏంటంటే తప్పు చేసి కూడా నేను చెయ్యలేదనే వాదనే మనిషి నైజం. అవునా కదా? తప్పు చేసినా నేను చేయలేదని వాదించుకునే స్థితి. ఇప్పుడు అక్కడ ఏ ఒక్కరు కాదు, అందరూ వెళ్ళిపోయారు. అంటే అందరూ వెళ్ళిపోయారంటే యేసుక్రీస్తు గతంలో వాళ్ళు చేసిన పాపాలను ఏమైనా జ్ఞాపకం చేస్తాడా? ఆ పాపాలను గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా? ఒకవేళ నేను రాయేస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు నీ పాపాలు చెప్తానని ఎదుటివారి పాపాలు నిన్న చెప్తాడా? ఎదుటివారి పాపాలు నేను చెప్తాడా?
యేసుక్రీస్తు చాలాసార్లు వాక్యం బోధించినప్పుడు అప్పుడు వారు చేసిన తప్పులు, వారి పాపాలు జ్ఞాపకం రాకుండా ఇక్కడికి రాగానే ఎందుకు జ్ఞాపకం వస్తాయి? ఇప్పుడు మనమందరం అక్కడ ఉన్నాం అనుకోండి, మీరు రాయేంటి పాపం చేయనివాడు అన్నప్పుడు మనం ఎలాంటివంటే ఎందుకైనా మంచిదో రాయేసి వెళ్ళిపోదాం అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను రాయకపోతే నువ్వు నా గురించి ఏమనుకుంటావు? కాబట్టి ఎందుకైనా మంచిది రాయి వేసే పోదాం అనుకుంటాం మనం. కానీ అందరూ వెళ్ళారంటే అందరికీ ఏం కనెక్ట్ అయింది అక్కడ? అందరికీ ఏం కనెక్ట్ అయింది అక్కడ? ఇప్పుడు నేను చేసిన పాపం మీకు తెలియదు, మీరు చేసిన పాపం. అలాంటప్పుడు మనం మాట్లాడుకుంటూ రాయేయచ్చు. ఒకవేళ యేసుక్రీస్తు ఆగండి అంటే దబాయించవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తుకి ఎన్నోసార్లు అడ్డం కలిగారు. లేదంటే మేమేం చేయలేదు, నువ్వే తప్పు మాట్లాడుతున్నావని. అక్కడ రాయి వేయకుండా అందరూ వెళ్ళిపోయారు అంటే అందరికీ కనెక్ట్ అయింది. ఎవడు రాయి వెయ్యలేని స్థితి అక్కడ ఉంది. అదేంటి? అదేమై ఉండొచ్చు? విచిత్రం ఏంటంటే లోకంలో ఉన్న ఆలోచనల వల్ల వెంట్రుకలు ఊడిపోతాయి. దేవుని వాక్యాన్ని ధ్యానించటం వల్ల ఈ బాధ ఏమీ లేదు. చింతించటం వలన ఇబ్బందులు మనకి, ధ్యానించటం వల్ల ఈ తలని ఎప్పుడు చింతించడానికి వాడకూడదు. దేన్ని వాడాలి? ధ్యానించడానికి వాడాలి. చింతించటం వల్లే అన్ని ఇబ్బందులు. అందుకే ఏదైనా ఒక వాక్యాన్ని మీరు ఎర్లీ మార్నింగ్ చదివి ఆ సాయంకాలం వరకు దాన్ని ధ్యానిస్తూ మీరు ఉండండి. నిజంగా చాలా అద్భుతమైన సత్యంలోనికి దేవుడు తీసుకుని వెళతాడు. ఇప్పుడు ఏం జరిగిందో మూడవ పాయింట్ను మనం లోపలికి వెళితే ఇది కూడా మీరు ఎలాబరేట్ చేసి, ఇప్పుడు 2 సందర్భాలను ఇలా అనుకున్నాం కాదు, మరి ఇది ఎలా కరెక్టో కూడా మీరు కూడా బాగా ఆలోచించాలి. ఇది కరెక్ట్ అని మీ మనసాక్షి మీతో చెప్పాలి. ఏదో ఎవరో చెప్పారు మేము విన్నాం అన్నట్టు ఉండదు. ఇది వినగానే నా మనసాక్షికి కూడా ఇది రైట్ అనే భావన కలిగినప్పుడు నేను స్టాండర్డ్ అవుతాను. ఎవరో చెప్పారు అని ఒకరి నమ్మకం మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఏం జరిగింది ఇప్పుడు మనం చూడగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఈ శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఎక్కడికి తీసుకొచ్చారు? ఆయన దేవాలయములో కూర్చొని బోధ చేస్తుంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఎక్కడికి తీసుకొచ్చారు? దేవాలయానికి తీసుకుని వచ్చారు. అసలు వ్యభిచారమందు ఒక స్త్రీ పట్టబడింది అనుకోండి, ఏం చేయాలి? గవిని వెలుపట రాళ్లతో కొట్టి చంపేయాలి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం 23, 24. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 23, 24. ఒకడు శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా 23, 24. కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయనందున ఆమెను
తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుణ్ణి రాళ్లతో కొట్టి రాళ్లతో చావగొట్టవలెను. గవిని వెలుపట రాళ్లతో చావగొట్టవలసిన స్త్రీని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రావాలి, ఆయనని ఇరుకున పెట్టాలి. తద్వారా ఆయనను కూడా మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ముద్ర వేసి అవసరమైతే ఆయనను కూడా రాళ్లతో కొట్టి చంపేయాలి. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళి, మోషే గారు మాకు ఇలా చెప్పారు, ఇప్పుడు ఈమెను ఏం చేయాలో నువ్వు చెప్పు అంటే వదిలేయి అన్నాడు అనుకోండి. మోషే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు కనుక ఈయనను కూడా ఏం చేయాలి? ఒకవేళ కొట్టండి అన్నాడు అనుకోండి, ఈయన కూడా మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, గొడవ ఏముంది ఇక అని యేసుక్రీస్తు మీద కూడా వాళ్ళ యూదుల ముద్ర వేయాలి. ఈ ఆలోచనలతో ఏం చేశారంటే ఎక్కడికి తీసుకొచ్చారంటే ఇవన్నీ సరాసరి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే ఆయన దేవాలయంలో బోధ చేస్తున్నాడంటే పన్నంటే తీసుకున్నాండి. ఎక్కడ తీసుకొచ్చారు? ఇప్పుడు తప్పేది వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని దేవాలయానికి తీసుకొని రావటం తప్పు. ఇది ఒకరు చేసిందా, అందరు చేసిందా? మీలో పాపం చేయని వాడు ఈమె మీద రాయేయండి. మీలో పాపము చేయని వాడు ఈమె మీద. వాళ్ళందరికీ వెల్ నోటెడ్గా అర్థమైపోయిందంటే పొరపాటు చేసావరా, అసలు ఈమెను ఇక్కడికి తీసుకొని రావటమే మనం చేసిన తప్పు. ఇది అందరూ చేశారని అందరికీ వాళ్ళ పాపాలు ఒక్కొక్కరికి తెలియదు, కానీ ఇది మాత్రం కనెక్ట్ అయింది. పిల్లలు కూడా వచ్చారంటే ఇది పిల్లలకు కూడా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఒకవేళ రాయి వేయడానికి సిద్ధపడ్డారనుకోండి, ఏం చెప్తాడు? మీరు ముందు ఈమెను తీసుకుని రావటమే మీరు చేసిన తప్పు. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? మిమ్మల్ని గవిని ఎదుట తెలిసి చంపాలి. ఇది వెంటనే వాళ్ళకి కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే మనిషి తాను చేసిన పాపాలకు అంత తొందరగా పశ్చాత్తాపము కనెక్ట్ అవ్వడు. కానీ అక్కడ అందరి ముందు అందరూ దొరికిపోయారు. ఎందుకంటే ఈమెను దేవాలయములోనికి తీసుకొని రావటమే అందరికీ వాళ్ళందరూ చేసిన అతిపెద్ద తప్పు. దేవాలయంలోనికి వ్యభిచార వృత్తితో సంపాదించిన సొమ్మునే తీసుకొని రావద్దు అంటాడు. అలాంటిది వ్యభిచారం చేసిన వారిని తీసుకొని రమ్మంటాడా? రామనాడు ప్రేమవారు పడుపు సొమ్ము. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. ఆ సొమ్మే తీసుకొని రావద్దు దేవాలయానికి అన్నప్పుడు ఆమెనే వీళ్ళు తీసుకొని వచ్చారు. దీన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం దేన్ని విస్మరిస్తుంటాం? ఇదేదో ఊరు మధ్యలో జరిగినట్టు, ఇదేదో చౌరస్తాలో జరిగినట్లుగా మనం ఊహించుకుంటుంటాం. కానీ అక్కడ ఎక్కడ జరుగుతుంది? దేవాలయములోనికి యేసుక్రీస్తు వచ్చి బోధ చేస్తున్నప్పుడు దేవాలయములో జరుగుతుంది. ఇది కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది, ఓహో వీళ్ళందరూ ఈమెను తీసుకొని రావటమే వీళ్ళు చేసిన తప్పు. అందుకే ఎవరితో ఏమీ మాట్లాడలేదు. ఒకవేళ రాయి ఎత్తారనుకోండి, ఏమో రాయుతున్నాడు అన్నాడు కదా, అక్కడ ద్వితీయోపదేశకాండం రెఫరెన్స్ రాశాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? రెఫరెన్స్ ఇస్తే చాలు. అంటే ధర్మశాస్త్రం అన్న మీరే దానిని పాటించటం లేదు. కాబట్టి ఆలోచించండి, ప్రతిదాన్ని, సందర్భాన్ని, సన్నివేశాన్ని. ఇప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళ వ్యక్తిగత పాపాల ఏ దేవాలయానికి తీసుకొచ్చి చేసిన పాపం వాళ్ళందరికీ కనెక్ట్ అయింది. ధ్యానించండి బాగా. వాళ్ళ వ్యక్తిగతమైన పాపాలు కాదు, ఈమెను ఇక్కడికి తీసుకుని వచ్చి అందరూ పాపము చేశారు. ఇది అందరికీ తెలుసు. అందుకే మీలో పాపము చేయని వాడు ఈమె మీద వ్రాయి వేయండి. మీలో అంటే మీరందరూ ఈమెను తీసుకొచ్చే మీరు పాపము చేశారు అని యేసుక్రీస్తు సెలవిచ్చాడు. కాబట్టి సందర్భానుసారంగా
చక్కటి ఆలోచన దృక్పథం, ఇలాంటి ఎక్సర్సైజ్ అనేటివి ఒక 15-20 చేశారనుకోండి, మీకు ఈజీగా ఆలోచనలోకి మీరు వెళ్ళిపోతారు అంతే. తినగా తినగా వేమి ఎలా ఉంటుందట, వాక్యం కూడా అలాంటిదే. ఇది స్టార్టింగ్ ఏంటి, చేదుగా అనిపిస్తుంది, కానీ ఆలోచనలోనికి వెళ్ళిపోతే ఇది తీయగా మారిపోద్ది. మరి మమ్మల్ని కూడా నడిపించండి అని మీరు ఆసక్తి కలిగిన వారు దైవ సేవకులు సద్దు గారికి మీ నెంబర్లు ఇస్తే మిమ్మల్ని అందరిని ఒక గ్రూప్గా చేస్తాను, ఒక 20-25 మందిని. దాంట్లో ప్రశ్నలు పెడుతుంటాం, మీరు సమాధానం రాయాలి. ఇదిగో అది కాదు ఇది సమాధానం అని మీకు వాట్సాప్లో తెలియచేయటం జరుగుతుంది. మీకు అప్పుడప్పుడు వర్క్ ఇస్తుంటాం, ఈ వచనాన్ని చదివి పెట్టండి అంటాం, మీరు చదువుతారు, పెడతారు. అసలు ఆ వాక్యంలో పులి స్టాపులు ఉన్నాయా, ఏమున్నాయో చూసి మేము ఇదిగో ఇలా చదవాలి అని మరలా మీకు దాంట్లో పెడుతుంటాం. కాబట్టి మరి దేవుడు సహకరిస్తే ఇలాంటివి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పెట్టుకొని అనేక సంగతులు నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకుందాం. కాబట్టి ఇప్పటికే తెలంగాణ గ్రూపులో ఇలాంటి మోటివేషన్ ఇస్తున్నాం, రాయలసీమ గ్రూపులో ఇలాంటి మోటివేషన్ ఇస్తున్నాం, అలాగే ఏపీ గ్రూపులో కూడా చేస్తున్నాం. మీరందరూ ఒక గ్రూపుగా ఒక 15-20 మంది మీరు ఫామ్ అవ్వగలిగితే అందులో ప్రశ్నలు, మేము ఒక సందర్భాన్ని ఇస్తాం, ఇందులో నుంచి ప్రశ్నలు రాయమంటారు. మీరు చదివి ఏం చేయాలి, ముందు ప్రశ్నలు ఫ్రేమింగ్ రావాలి. మేము ఒక 5 వచనాలు ఇస్తాం, దీంట్లో ఎన్ని ప్రశ్నలు రాస్తాడో రాయండి అని హోంవర్క్ ఇస్తాం. మీరు ప్రశ్నలు రాస్తారు. ఓకే, ఈ ప్రశ్నలకి ఇప్పుడు సమాధానాన్ని ఏం చేద్దాం, వెతుకుతామని అందరూ అందులో పెడుతుంటారు. అప్పుడు యాక్టివ్గా ఉంటాం. ఏదో వాక్యం అనగానే ఈరోజు ఆనందించాం, మళ్ళీ రేపటి నుంచి ఇంతే అన్నట్టుగా ఉండకూడదు. దేవుడు మనకు ఆ ఇష్టాన్ని పుట్టించినప్పుడు దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఈరోజు 27th ఏదో హాలిడే కూడా ఉంది కదా, మళ్ళీ ఈరోజు వచ్చేసరికి అందరూ బైబిల్ చదివి ఉండాలి. సంవత్సరం టైం ఇస్తున్నాం, బైబిల్ చదివి ఉండాలి. మా వల్ల కావటం లేదండి అన్నారు అనుకోండి, మేము అప్పుడప్పుడు బైబిల్ రీడింగ్ క్యాంపులు కూడా పెడుతున్నాం. అక్కడికి వచ్చారనుకోండి, ఒక కర్ర పట్టుకొని, నిజమే చెప్తున్నాను, జోకేం కాదు, ఒక కర్ర పట్టుకొని ఉదయాన్నే 5 గంటలు లేపి కొత్త నిబంధన అంతా చదివించి 3 రోజులు పంపుతాం మేము. అందులో అనుమానం ఏమీ లేదు. మాకు చదవాలన్నది కానీ ఆసక్తి లేదంటే మేము అంటే 3 రోజులు పెడుతుంటాం. అది జూన్ 1st వీక్లో జరుగుతుంటుంది. జూన్ 1st వీక్లో వస్తే చాలు, మీరు ఎందుకు చదవరో మేము కూడా చూస్తాం. మీరు టికెట్ బుక్ చేసుకుని అక్కడికి రండి, చదివిచ్చి పంపే బాధ్యత మాది. ఒక బకెట్ నీళ్లు పెడతాం, నిద్రపోతున్నారంటే నీళ్లు గుమ్మరించటమే, వదిలిపెట్టే ప్రసక్తి ఏమీ లేదు. ఇది మంచిది అన్నప్పుడు దానికోసం ఏదైనా, డాక్టర్ ఆపరేషన్ చేయటం మంచిది అని కోస్తాడంతే. అయ్యో వీడిని కోస్తున్నాను రా అనుకుంటే ఏం ఆపరేషన్ చేస్తాడు? కాబట్టి మంచి దాని కొరకు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ప్రాబ్లం. అలా చాలామంది అన్న మేము స్టార్ట్ చేసాం అనుకున్నప్పుడు రమ్మంటుంటాం, 3 దినాలు పెడుతుంటాం, ఫుల్గా చదివిస్తుంటాం. వాళ్ళ జీవితంలో 4 గంటలు ఇదే అన్న నేను బైబిల్ చదవటం అంటారు. 6 గంటలు నా లైఫ్లో ఇది ఫస్ట్ అన్న 1 గంట చదవటం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా లైఫ్లో ఇది ఫస్ట్ ఒక 2 గంటలు నేను బైబిల్ చదవటం. మీ లైఫ్లో ఒక 6 గంటలు చదివారా బైబిల్? ఓ 4 అవర్స్ చదివారా? ఓ 3 అవర్స్ చదివారా? కాబట్టి కంపల్సరీ అనమాట. కాబట్టి మరలా వచ్చే సంవత్సరం అలానే బైబిల్ చదవడం పెద్ద కష్టమే అనుకున్నాను. రోజుకు 3 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి బైబిల్ అయిపోద్ది. రోజుకు 3 అధ్యాయాలు చదివితే 3 అధ్యాయాలు చదవడానికి ఎంత టైం కావాలి? 15-20 నిమిషాలు. అంటే ప్రతిరోజు దేవుని కొరకు ఒక 15-20 నిమిషాల సమయాన్ని కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. ఆయన ఇచ్చింది ఎంత తీసుకుంటున్నాం? 24 గంటలు. ఆయన కొరకు ఒక 20 నిమిషాలు ఇవ్వలేకపోతున్నాం అంటే మీరు ఆలోచించండి. మనకెప్పుడు చదవాలనిపిస్తుంది అంటే కళ్ళు మందగించి ఇక కనపడనప్పుడు బైబిల్ చదివితే బాగుండు అనిపిస్తుంది. నిజం, ఆ మనోవేదనతోనే చచ్చిపోతాం మనం. ఇప్పుడు కళ్ళు చక్కగా కనపడుతుంటాయి, ఏముందిలే అనుకుంటాం. కళ్ళు మందగించిన తర్వాత చదివితే బాగుండు అని ఇది ఈ మనోవేదనకు వెళ్ళిపోతాం. ఆ మనోవేదన మనకు ఇప్పుడు బాగా చదివి మీరు ఉన్నారనుకోండి, కళ్ళు మందగించిన తర్వాత చదివినవన్నీ జ్ఞాపకం చేసుకొని ధ్యానిస్తూ మిగిలిన జీవితాన్ని గడిపేయచ్చు. కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
అవసరమైతే మీ చర్చిలోనే ఒక 2 రోజులు 3 రోజులు క్యాంప్ పెట్టుకోండి, బైబిల్ రీడింగ్ క్యాంప్. ఓన్లీ బైబిల్ చదవటమే, ఓన్లీ బైబిల్ చదవటమే. మొన్న మేము రామచంద్రపురం దగ్గర ఒక ఊరికి వెళ్ళాం. వాళ్ళకు కూడా యవనస్తులు ఉన్నారు. వాళ్ళకి ఇది చెప్పగానే పాపం పాస్టర్ గారు లేచి, నిజంగా నేను చాలా సిగ్గుపడుతున్నానండి, ఒక్కసారి కూడా మా వాళ్ళు బైబిల్ చదవలేదు అన్నారు అని. ప్రతి నెల చివరి ఏం చేస్తున్నాడంటే ఒక రోజు పెట్టి పిల్లలందరినీ పిలిచి, ఏమి లేదు 1-2 గంటలు బైబిల్ చదివించి పంపించేస్తున్నాడు. కాబట్టి కొన్నిటిని మనం ఏంటంటే బాగా సీరియస్గా తీసుకోవాలి. ఏదో 4 మాటలు నేర్చుకొని మనకు బైబిల్ అంతా వచ్చేసింది అనే రోజులు కావు. ఆ 4 మాటలు అసలు ఎక్కడున్నాయి, ఏంటి, ఇదేంటి, ఆ లేఖనాల లోతుల్లోనికి వెళ్ళకపోతే మన జీవితాలు నిలబడవు. కాబట్టి మరి పాస్టర్ గారు సద్దు గారితో మీరు కలవండి. ఒక చక్కటి గ్రూప్ తయారు చేసుకుంటే ఇలాంటి ప్రశ్నలు పెట్టి సమాధానాలు పెట్టి ఒక 1 వీక్ 2 వీక్స్ కాగానే మీకు అర్థమైపోద్ది. ఇప్పటి వరకు కంటే ఇప్పుడు మేము కొంచెం డెవలప్ అయ్యామని మీకు అర్థమైపోద్ది. అంతే, అందులో అనుమానం ఏమీ లేదు. ఇప్పుడు మీరు నేర్చుకున్న సంగతులన్నీ బయటికి వెళ్ళి మీరు ఎవరితోనైనా షేర్ చేయండి. అరే ఇది మాకు తెలియదు కదా అంటారు. ఒకరోజు కూర్చుంటేనే ఇన్ని సంగతులు నేర్చుకుంటే మరి కంటిన్యూగా ఉంటే చాలా సంగతులు నేర్చుకోగలం, మన విశ్వాస జీవితంలో బలపడగలం. కాబట్టి మీ దగ్గరికి రావటానికి మరి మార్గాన్ని ఏర్పాటు చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా పాస్టర్ సద్దు గారికి కూడా హృదయపూర్వకమైన వందనములు, తమ్ముడు జాన్ వెస్లీ కూడా హృదయపూర్వకమైన వందనములు తెలుపుకుంటూ, మరి నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న పరిచర్య గురించి మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేమైతే విశ్వాసముతోనే బయలుదేరాం నాయన తండ్రి. ఆ విశ్వాసానికి నిదర్శనముగా నాయన ఈరోజు వాతావరణాన్ని మీరు అనుకూలపరిచారు. నీ పిల్లలకు నీ వాక్కులు వినిపించారు తండ్రి. మరలా చినుకులు రాలిన నాయన నీ ఆకర్షణలో ఉన్న నీ పిల్లలను ప్రత్యేకపరిచి ఈ 2వ సెషన్లో కూడా నాయన వాక్యం పట్ల నాయన ఇష్టాన్ని నాయన ఉత్సాహాన్ని నీ పిల్లలలోనికి మీరు తీసుకుని వెళ్ళారు అని మేము నమ్ముతున్నాం తండ్రి. ఈరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ నాయన విశ్వాసములో ఎదగగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. దుష్టుడు బలముగా పనిచేస్తున్న ఈ కాలాలలో నాయన విశ్వాసపు ఔన్నత్యము లేఖనాలలో ముడిపడుందన్న సంగతి తెలుసుకుని నాయన నీ కొరకు నీ పిల్లలు స్థిరులుగా కదలని వారుగా నాయన నిలవబెట్టండి తండ్రి. సహాయ సహకారాలు అందించిన సద్దు గారిని నాయన జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని, పిల్లలను నాయన పిల్లలను నాయన దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా నాయన విజయనగరం పరిసర ప్రాంతాలలో నాయన సేవ చేస్తున్నాం తమ్ముడు జాన్ వెస్లీని, సంఘమును, పరిచర్యను నాయన దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా నాయన నీ పరిచర్యలో వేరేగా వాడుకున్న సోదరులు చిన్నిని నాయన జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను వీక్షిస్తూ విశ్వాసంలో బలపడుతున్న నీ పిల్లల కుటుంబాలను కూడా నాయన దీవించి ఆశీర్వదించండి. మరలా మేమందరము కలుసుకున్న పర్యంతము వరకు నాయన నీ కృపను, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మరలా ప్రయాణములోనూ నాయన నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన ఈ సహవాసానికై మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ పిల్లలను కూడా క్షేమంగా గమ్యాన్ని చేర్చమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములైన నీకే ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన దేవుని పిల్లలైన మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక.